ఒక చిన్న లేఖనం చదువుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త, అందరం తీద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచు. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాగణుడ, ప్రేమ స్వరూపి, నమ్మదైన దేవా, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మాట్లాడుచున్నది నేను కాదు నా దేవా, నన్ను వాడుకొని నీ బిడ్డలతో నీవే మాట్లాడుతున్నావు తండ్రి. ఏ మాట అవసరమో, ఏ మాట నీ పిల్లల హృదయాల్లోకి వెళ్ళాలో ఆ మాటనే చేర్చండి తండ్రి. నీ బిడ్డలకి సహాయం చేయి, మాకు సహాయం చేయి. నీ బిడ్డలతో మాట్లాడు, నాతో మాట్లాడు, సహాయం చేయండి తండ్రి. అడ్డగింపు చూస్తున్న దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో లయం చేయండి తండ్రి. శ్రద్ధ యంత్రాన్ని స్వాధీనపరచుకో, మాకు సహాయం చేయండి తండ్రి. నీ దాసులకు ఎలాగైతే సహాయం చేసావు మాకు సహాయం చేయి, మమ్మల్ని నడిపించమని, చక్కని నడిపింపు దయచేయమని, ప్రకృతిని స్వాధీనపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యోహాను సువార్త ఏమండి, ఇంక వినండి. ఇంకేమైనా ఉంటే మాట్లాడుకోవాలనుకుంటే, ఇందాక నేను మాట్లాడేటప్పుడు మీకు సమయాన్ని ఇచ్చాను. ఇంక మళ్ళీ మీరు మాట్లాడుకోవటాలు, ఫోన్ నొక్కోటాలు అన్నీ పక్కన పెట్టండి. కొద్ది నిమిషాలైనా కానీ దేవుడి మాటల మీద మీ తలంపులు, ఆలోచనలు ప్రతి ఒక్కటి దేవుని మీదే పెట్టడానికి ప్రయత్నించండి. సాతానుగాడు మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కనుక జాగ్రత్త పడండి. సాతానుగాడు ఒక రకం కాదు, కొన్ని వందల రకాలుగా మీ తలంపులను, ఆలోచనలు పక్కదో పట్టడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఎలా ప్రయత్నిస్తాడు అంటే, మీరు కూర్చున్నారు, లేడీస్ ఉన్నారు, ఆ ముందామ చీర చూడు ఎంత బాగుందో, బెనారస్లో కొనిందో లేకపోతే వేరే చోట కొనిందో చూడు ఎంత బాగుందో, అలాంటిది మీ ఆయన ఇప్పుడు నీకు కొనిపించాడా అని ఆ బ్రదర్ చూడు ఎట్లా పడితే అట్లా ఉంటున్నాడు, నువ్వు చక్కగా వింటున్నావు, అసలు మనకి ఎన్ని అవసరం అంట అని చెప్పి సాతానుగాడు కొంతమంది బ్రదర్స్లో రకరకాల ఆలోచనలు పుట్టివచ్చు కనుక వేరే వాటి మీద మీ దృష్టిని పానివ్వకుండా ఆయన మాటల మీద, ఆయన మీదే మీ మనస్సుని, ఆలోచనలు పెట్టండి. ఆ రోజుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రజలందరూ ఎలా చూసేవారంటే, అందరూ కాదు, కొందరేమో జీవాహారమైన ఆయన మాటల కోసం వచ్చేవాళ్ళు, ఆయన చెప్పిన మాటలు విని వాటికి అనుకూలంగా నడవటానికి కొంతమంది వచ్చేవాళ్ళు. దేవుడు ఎక్కడుంటే ఆయన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకని? జీవాహారమైన ఆయన మాటలు వింటే స్వస్థత కలుగుతుంది, నెమ్మది కలుగుతుందని కొంతమంది ఆయన్ని వేరే రకంగా వెతికితే, కొంతమంది ఆయన ఎలా వెతుకుతున్నారయ్యా అంటే, దేవుణ్ణి స్వస్థపరచుకోవటం కోసం వాడుకుందామని కొంతమంది ఏమో దేవుణ్ణి శోధిద్దామని చెప్పి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు దేవుణ్ణి శోధించటం కోసం ఆయన ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉంటారు. దేవుణ్ణి శోధించడానికి ప్రజలు వెతికారు, దేవుడు రోగాల్ని స్వస్థపరచాలని చెప్పి దేవుణ్ణి వెతికారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్తున్నారు. ఎందుకు ఉంటున్నారయ్యా అంటే, ఆయన స్వస్థపరచాలని కొంతమంది, మనం అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి, ఆయన ఎలాగైనా ఇరికించాలి, ఆయన్ని శోధించాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఆయన్ని ప్రేమించడానికి దగ్గరికి వచ్చిన వాళ్ళు, వెతికిన వాళ్ళు తక్కువ. ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి మనం ఆశించాలి, ఏదో ఒకటి పొందుకోవాలని ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళే ఉన్నారు. కానీ
ఆయన్ని నిజంగా ప్రేమించాలి, నిజంగా ఆయన్ని స్తుతించాలి, ఆయన దగ్గరికి వెళితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని వెతికితే ఏదైనా విలువైనదే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని అనేవాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి మందిరానికి వచ్చే వాళ్ళు చాలామంది ఎలా ఉన్నారయ్యా అంటే, బాప్తిసం ఇచ్చేటప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, అమ్మ నువ్వు ఇదేనా ఫస్ట్ టైం రావటం అంటే, ఇదేనండి ఫస్ట్ టైం రావటం, ఏందో దేవుడు కొంచెం తాకినట్టు అనిపించింది, దేవుడి స్పర్శని అనుభవించాను. నువ్వు స్వతంత్రంగానే వస్తున్నావమ్మా బాప్తిసం పొందడానికంటే, అవును నేను స్వతంత్రంగానే వస్తున్నాను, ఇష్టపూర్వకంగానే వస్తున్నాను. మరి నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావా యేసు ప్రభుని అంటే, నేను నమ్ముతున్నానయ్యా, తీసుకుంటానయ్యా. ఎందుకు తీసుకుంటున్నావు? దేవుని దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తున్నావా అంటే, అవునయ్యా ఆశిస్తున్నానయ్యా. మా అమ్మాయి, నా కోడలు ఉంది, చాలా రోజులు గర్భఫలం గురించి బాధపడుతుంది, అమ్మాయికి గర్భఫలం లేదు. అమ్మాయికి గర్భఫలం రావాలని చెప్పి, ఆ అమ్మాయి గర్భఫలం వస్తే తీసుకుందాం అనుకున్నాను, అమ్మాయికి గర్భఫలం రావాలని చెప్పి నేను వచ్చి బాప్తిసం తీసుకుంటున్నానయ్యా అంటున్నారు కొంతమంది. ఏమండి, కొంతమంది ఏమో మందిరానికి వెళ్తే జాబ్ వచ్చిద్దని, మందిరానికి వెళితే కట్ల డబ్బులు వస్తాయని, మందిరానికి వెళ్తే అది దొరికిద్ది, సన్నిధిలో ఆయన ఉంటాడు, ఆయన దగ్గర అన్నీ ఉంటాయి, ఆయన దగ్గర అది దొరికిద్ది ఇది దొరికిద్దని వచ్చే వాళ్ళే ఉన్నారు. కానీ ఆయన సన్నిధిలో కూర్చొని కొంత సమయం ఆయనతో గడపాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని స్తుతించాలి అన్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. ఏ కాడికి ఆయన యూజ్ చేసుకునే ఏటీఎంలానే చాలామంది చూస్తున్నారు, కానీ ఆయన కొరకు వాడబడే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది కనపడుతున్నారు. పర్సులో డబ్బులు లేకపోతే, ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చినాయి, కానీ ఆ టైంలో పర్సులు డబ్బులు లేకపోతే మనం ఏం ఎత్తుక్కుంటామండి? దగ్గరలో ఏం ఎత్తుక్కుంటామండి? ఏటీఎంలు ఎక్కడుంటాయి అవి ఎత్తుక్కుంటామండి. ఏటీఎంలు ఎక్కడెక్కడైతే ఉండే ఎత్తుక్కుంటామో, ఈరోజు దేవుని సన్నిధి కూడా ఎలా ఎత్తుక్కుంటున్నారంటే, ఆడికి వెళ్తే మనకు అది జరిగిద్ది, మనకి ఇది జరిగిద్ది. చాలా వాటికి చాలామంది ఇలాగే ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే మనకు అది దొరికిద్ది ఇది దొరికిద్దని. డబ్బులు వస్తేనేమో మిషన్ బాగా వర్క్ చేస్తుందిరా, డబ్బులు రాకపోయినా అనుకో చెత్త మిషన్ రా. సన్నిధికి వచ్చినప్పుడు కార్యాలు జరిగిందా, యేసు ప్రభు గొప్ప దేవుడు రా, హల్లెలూయా స్తుతి మహిమ. యేసు ప్రభు కార్యాలు జరిగించకపోయాడా, మా దేవుడు బెస్ట్, నేనే బెస్ట్. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డకేమో జాబ్ రావట్లేదు, నా కూతురికేమో వివాహం కావటం లేదు, నా మనవళ్ళేమో అలా ఉన్నారు ఎలా ఉన్నారు, నా పిల్లలు నా మాట వింటలేదు. ఏం చేశాడు దేవుడు? ఏ రోజైనా, నేను అడుగుతున్నా మిమ్మల్ని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజైనా వచ్చి మీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పక్కన పెట్టి ఏ రోజైనా మనసిప్పి దేవునితో మాట్లాడిన సన్నివేశాలు, సందర్భాలు ఏమైనా మీ జీవితాల్లో ఉండయన్న వాళ్ళు ఒక్కసారి చేతులు పైకెత్తండి. బ్రదర్, నిజంగా నేను దేవుని సన్నిధికి వచ్చి నా సమస్యలు, నా శోధనలు నేను చెప్పలేదు, కానీ ఆయన ముందు కూర్చొని కొంతసేపు ఆయనతో నేను ముచ్చటించాను, మాట్లాడుకున్నాను. ఆ రోజుల్లో భక్తులందరూ ఎలా ఉన్నారు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళంగానే దేవుడు ఏమి ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడని చెప్పి కొంతమంది ఆశించలా. దేవుడి మాటలు విందాం, ఆయన నిజంగా ప్రేమిద్దాం, ఆయన మన జీవితాల్లో కార్యం చేసినా చెయ్యకపోయినా ఆయన సన్నిధిలో ఉందాం. కొంతసేపు ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడదాం, స్నేహితుల్లాగా ఆయనతో మాట్లాడదాం, ఒక తండ్రిలాగా మన బాధను ఆయనతో చెప్పుకుందాం. లేకపోతే ఒక తండ్రితోటి ఫ్రెండ్లీగా కొడుకు ఎలా మాట్లాడతాడో, నాకేదైనా ప్రాబ్లం ఉంటే అన్న దగ్గరికి వెళ్తే, నాకు పలానా సమస్య ఉంది, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అన్న దగ్గరికి వెళ్ళి ఎన్ని చెప్పను. వెళ్ళి ఒక ఫ్రెండ్లీగా దైవజనులతోటి, మాకు ఇక్కడే ఈ బలిపీఠం మీద ఇక్కడ ఉన్నంతసేపే మాకు దైవజనులు మీలాగే శాలేమన్న, ఏమండి మీరు ఏమంటారు, శాలేమన్న అంటారు కదా, మాకు ఇక్కడ అంతే. ఏదైనా ఇంట్లోకి వెళ్తే నాన్న అని సంబోధించడం జరిగిద్ది, కానీ బయట ఉన్నప్పుడేమో పాస్టర్ గారు అంటాము, సన్నిధిలో ఉంటేనేమో శాలేమన్న. మీ దెబ్బకి మాకు ఇట్ట అలవాటు అయిపోయింది, మరి ఏం చేద్దాం మరి? ఏమండి, బలిపీఠం మీద ఉన్న
విడి సమయాల్లో పక్కనున్నా కానీ మేము ఏ రోజు బయట ఎక్కువ శాతం తండ్రికి కాదు కానీ ఒక గురువులాగానే ఆయన మేము ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. హల్లెలూయా. ఏమండి, వెళ్ళంగానే సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, జాబ్ ఎన్ని కాదు. సన్నిధికి వచ్చావు, కాసేపు ఆయనతో మనసారా అడుగు, తండ్రి ఈరోజు నిన్ను ఆరాధించాలనిపిస్తుందయ్యా, ఏందో ఈరోజు నువ్వు నాకు చాలా బాగా నచ్చేసావయ్యా, కొంతసేపు నీతో డిస్కషన్ చేద్దామని వచ్చాను, ఎలా ఉన్నావు? ఏమండి, దేవుడితోటి కొన్ని విషయాలు మాట్లాడుకోండి. సమస్యలు, శోధనలు, ఏమండి మీకు వచ్చే సమస్యలు కానీ శోధనలు కానీ ఆయనే కదా పంపించింది. ఆయన పంపించాడా లేకపోతే మీ అంతటా మీరు తెచ్చుకున్నారా? మీ అంతటా మీరు తెచ్చుకునే కొన్ని సమస్యలు ఉండి, కొన్ని ఏమో ఆయన పంపించేవి ఉండి, ఏమైనా కావచ్చు. మీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్కటి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ రోజు తప్పకుండా నా దేవుడు మీ జీవితాల్లో అవన్నీ తీసి గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడన్న వాళ్ళు కొంచెం గట్టి కొట్టని, చేయడు అన్న వాళ్ళు మెల్లకొనండి. నేనైతే గట్టి కొడతా, ఎందుకంటే నా జీవితంలో చెయ్యాలి, చేస్తున్నాడు గనుక. ఏమండి, వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఏమండి, మనం చదువుకున్న లేఖనం వీళ్ళందరూ ఎలా ఉన్నారు? దేవుణ్ణి ఎలా చూస్తున్నారంటే, యేసు ప్రభు ఆ సమయాల్లో, ఆ సందర్భాల్లో అక్కడ ఉన్నప్పుడు ఆ రొట్టెలు విరిచి ఆశీర్వదించి అనేకులకు పంచాడు కదా. మళ్ళీ యేసు ప్రభు పంచుతాడేమో అని చెప్పి ఆయన దగ్గరికి చిన్న చిన్న పడవలు ఉంటే ఆ పడవలు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన నోరు తెరిచి ఇలా అన్నాడు, మీరెందుకని ఆత్మీయమైన ఆహారం కోసం మీరు చూడాల్సింది పోయి, నేను భౌతికమైన ఆహారం ఇస్తానని, రొట్టెలు ఇస్తానని చెప్పి, అయ్యి ఇస్తానని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు ఎందుకు? మీరు నా దగ్గర ఏ విషయాల మీద రావాలి? చాలామందికి దేవుని దగ్గరికి ఏ విషయాలు తీసుకెళ్లాలో కూడా తెలియదు. ఏ పెడతాయి తీసుకెళ్తా ఉంటారు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు, దేవుడు నీ ముందున్నాడు, నువ్వు ఆయనకి ఏం చెప్పుకోవాలి? వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఏమీ లేవు, మా ఇంట్లో కూడా నువ్వు తెచ్చిపెట్టు అని చెప్పి ప్రార్థన చేస్తావు. అదే అవసరం ముందు? ఏమని ప్రార్థన చేయాలి? ఆయన సన్నిధికి వస్తే నువ్వేమని ప్రార్థన చేయాలి? అయ్యా, చాలామంది నశించిపోతున్నారు తండ్రి, వారిని రక్షించయ్యా. ఇదిగో ఈరోజు మా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, వారు మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదు, వారు నశించిపోతారు తండ్రి. ఇదిగో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. నా సమస్యలు, నా శోధనలు అవన్నీ తర్వాతగా నా తండ్రి, ఇదిగో నేను ముందు ఇదిగో వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. నా దేశాన్ని రక్షించయ్యా, తగిన సమయంలో చక్కగా వర్షాలు పడేటట్టు సహాయం చేయ తండ్రి. ఆ సమయంలో వర్షాలు పడితే పంటలు నాశనం అయిపోతాయి అయ్యా. చాలామంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సహాయం చేయ తండ్రి. నీ సమస్యలు ఆయనకి తెలుసు, ఆయన నీ ముందున్నాడు. ఏ ప్రార్థన చేయాలి? వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో అవి ఉన్నాయి, మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టు, ఏందండి ఇవన్నీ అవసరం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో తప్పనిసరిగా తెచ్చి పెడతాడు. ఆ రోజు కోసం ఎదురు చూడు. అబ్రహాము దేవుడు ఇచ్చే రోజు కోసం ఎదురు చూశాడు, కానీ మధ్యలో తేడబడ్డాడు. చాలామంది ఎలా ఉన్నారంటే దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడట్లా, సొంత ప్లాన్లు, సొంత ఆలోచనలు. నీకు ఐశ్వర్యం కావాలా, ధనము కావాలా, ఆయన ఏర్పాటు చేసిన సమయంలో, సందర్భంలో నీకు ఇస్తాడు. చాలామంది వెంటనే డబ్బులు రావాలని చెప్పి రకరకాల వాటిల్లో ట్రేడింగ్ చేస్తారు. కొంతమంది ఏమో వేరే సంథింగ్ బిట్ కాయిన్స్ కొని వాటి మీద వెళ్తూ ఉంటారు. కొంతమంది వెంటనే లక్షలు సంపాదించాలని ఐపీఎల్స్లో కావచ్చు, క్రికెట్ మ్యాచ్ల్లో కావచ్చు, వేరే వాటిల్లో పెడతానే ఉండేవాళ్ళు డబ్బులు. ఎందుకని? ఒక్కసారిగా లక్షాధికారి అయిపోవాలి. కాలేజీలో చదివే టైంలో నా ఫ్రెండ్స్ హేమంత్, మరి మేము కూడా ఐపీఎల్ దగ్గరికి వస్తుంది కదా, మా దగ్గర మనీ ఉండే, ఒక యాప్ వచ్చింది కొత్తగా. నా ఫ్రెండ్స్ నాకు చెప్తున్న మాటలు, యాప్ వచ్చింది, దాంట్లో నువ్వు 100 రూపాయలు పెట్టావనుకో, 100 రూపీస్ పెట్టావనుకో, నువ్వు విచిత్రంగా ఆ మ్యాచ్ గెలిచావనుకో, ఆశ్చర్య రీతిగా ఆ మ్యాచ్ గెలిచావనుకో, నువ్వు 100 రూపాయలు పెడితే నీకు 10,000 వస్తాయి. నేను కాలేజ్ చదువుకునే టైంలో నువ్వు 100 రూపాయలు పెడితే నీకు 10,000 పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పోతే పోయి, నీ వస్తే వచ్చిన 10,000 పెట్టావనుకో,
5 లక్షలు వస్తాయి నీకు. 5 లక్షలు పెట్టామనుకో, ఒక్కొక్కసారి 60 నుంచి 70 లక్షలు కూడా మనకి రావచ్చు అనగానే నేను అంతే వింటున్నా. నా పక్కన వాళ్ళు మాత్రం వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉండే నా ఫ్రెండ్స్. ఏంది పెట్టాలని. చివరికి అట్ట చేసి వాళ్ళ మదర్ని ఫాదర్ని డబ్బులు అడిగి అన్ని డబ్బులు తీసుకొచ్చి అకౌంట్లో వేసుకొని చక్కగా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టారు. ఫస్ట్ ఎంత పెట్టారు? ఒక 2,000 పెట్టారు. నేను గమనిస్తూ ఉన్నా. ఎందుకురా ఇవన్నీ అంటే, వెంటనే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఒక దెబ్బతో సెటిల్ అయిపోవాలి. పద్దాకల మా అమ్మ మా నాన్న సోప తట్టుకోలేకపోతాను, కాలేజీలు పంపించి చదవండిరా, జాబులు తెచ్చుకోండిరా, లక్షలు సంపాదించండిరా. ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదు. కానీ కొడితే ఒకే ఒక దెబ్బ పెడుతున్నాం కదా, చిన్నగా పెంచుతాం. మూమెంట్ పెంచి ఒక్కసారి ఒక 50 నుంచి 1 కోటి రూపాయలు వచ్చిననుకో, స్థలం కొంట, కొంతమందికి వడ్డీకి తిప్పుతా, దాని నుంచి మొత్తం రొటేట్ చేస్తా, మా నాన్న ముందు ఇట్లా తిప్పుతా అని చెప్పి కొంతమంది నాకు చెప్పారు. నా స్నేహితులు. మా అమ్మ దగ్గరికి వెళ్ళామా, తీసుకో 10,000 ఖర్చు పెట్టుకో, చీర కొనుక్కో. అన్నా ఇదిగో తీసుకో, 10,000 కావాలి, 20,000 కావాలా, మన ఏదో తీసుకోరన్నావు కదా, తీసుకుంటా. ఏమండి మా వాళ్ళు ఆలోచనలు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఆలోచనలు. ఒక్కసారిగా డబ్బులు సంపాదించాలి పెట్టారు. ఫస్ట్ సారి ఏమో 2,000 పెట్టారు. ఫస్ట్ సారి విచిత్రంగానే వాళ్ళకి ఎంత ఒక 15,000 ఎంత 20,000 వచ్చినాయి. వెంటనే మా వాళ్ళందరూ వాడు ఒక్కడే ఆకుండా అందరికి అంటించాడు. అది తీసుకెళ్ళి, అరే ఇట్ట పెడితే బాగా వస్తున్నాయిరా అని చెప్తే, ఆ రోజు ఏదో విచిత్రంగా వాడికి ఏదో తగిలింది, ఒక 15,000 వచ్చినాయి. తర్వాత వీడేం చేశాడు, అందరికి కంటించి అందరి దగ్గర ఒక 2,000 అలా తీసుకొని మొత్తం కలిపి ఒక 40,000 చేశారండి. అందరు కలిపి కష్టపడి ఏడాడు దాచిపెట్టారు, ఎవరెవరిని అడిగారు, ఎక్కడి నుంచి నాకైతే తెలియదు. కానీ నేను చూస్తూ ఉన్నా ఏం చేస్తారు వీళ్ళందరూ అని చెప్పి. 40,000 మంచిగా పోగు చేసి అకౌంట్లో వేసుకొని ఆ యాప్ ఆన్ చేసి, ఆ రోజు ఏదో IPL జరుగుతూ ఉంది, దాంట్లో మొత్తం 40,000 పెట్టారు. రే మొన్న విచిత్రంగా నా సుడి తిరిగింది, నెక్స్ట్ కూడా నా సుడి మంచిదే, ఎందుకంటే నేను మొన్న జాతకం చూపించుకున్నా. ఆయన చెప్పాడు, ఈరోజు నువ్వేం చేసినా కానీ మొత్తం నీకే పండగ అయ్యా అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఈరోజు నేను బెట్టేస్తున్నాను, ఈరోజు రాత్రి టీవీల ముందు కూర్చొని చూడండి, మన టీం గెలిచిద్ది, 40,000 పెట్టాము, సింపుల్గా అటు ఇటుగా 15 నుంచి 20 లక్షలు వస్తే పండగ చేసుకుందాంరా అన్నాడు. వాళ్ళందరూ అవునా నిజంగానే చూపించుకున్నారు, జాతకం చూపించుకున్నా ఏమనుకున్నావేంది, మా నాయన తెలిసిన ఒక ఆయన ఉంటే, మా నాయనకి తెలిసిన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి నా జాతకం ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి అంటే, ఆయన చూసి బాగా గమనించి, అయ్యా నీ జాతకం చూస్తుంటే నీకు శని పోయిందయ్యా, ఇప్పుడు నీకు మంచి గడియలు ప్రారంభించబడ్డాయి కనుక ఈ మంచి గడియలో నువ్వు మాత్రం ఏది చేసినా, నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అయిద్దయ్యా అన్నాడు. ఏమండి, ఏది పట్టుకున్నా బంగారం అయిద్దయ్యా అన్నాడు. మావాడు అవునా, ఏ గడియలో చేస్తే మంచిది అయ్యా, నువ్వు పలానా గడియలో చేస్తే మంచిదయ్యా అంటే, ఆ టైంకి మ్యాచ్ జరగదు కదా, మరి ఏమండి మరి నేను పలానా టైంకి నేను ఏదైనా చేయగలిగితే, మరి పలానా టైంకి నేను చేయాలంటే ఏం చేయాలండి అంటే, చేయొచ్చయ్యా, దానికి కూడా ఒక చిన్న పూజ ఉంది, ఏం పెద్ద అది ఖర్చు కూడా కాదు, సింపుల్గా ఒక అటు ఇటుగా ఒక 2,000 నుంచి 3,000 ఖర్చే, పెద్దది కాదు. తాయెత్తులు కడతా, నీకు 2-3 తాయెత్తులు కడతా, ఎందుకంటే నువ్వు ఆ టైంలో చేస్తున్నావు కనుక. ఏంది సింపుల్గా IPL ఏ టైంలో జరుగుతాయి అండి, 6ంటికా 7ంటికా 8ంటికా జరిగేదండి. ఏమంటే ఎన్నింటికి జరుగుతాయి? దాదాపు మా వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎవరైనా ఆడారా, ఎవరైనా పెట్టారా, ఎవరైనా ఏమండి ఒకళ్ళు ఏమైనా చేతులు పైకెత్తుతారు కొంచెం ధైర్యం కోసం. అది ఎన్నింటికి జరిగిద్ది బ్రదరు? 7, 6 ఆ మధ్యలో జరిగిద్దా? ఆయన ఏం చెప్పాడు, ఇది చూసి ఆయన, నువ్వు ఏదైనా పట్టుకుంటే బంగారం అయిపోయేది ఏ టైం కంటే ఇంచుమించు 3, 4 ఆ టైంలో పట్టుకుంటే నువ్వు ఏం పట్టుకున్న బంగారం అయిపోయిద్దయ్యా అన్నాడు. ఈడేం చేశాడు, లేదు నాకు ఆ టైం కాదు, నాకు 7, 8 టైం అయితే బెస్ట్, 9 అయితే ఇంకా బెస్ట్, ఇంకా ఫైనల్కి వచ్చింది ఇంకా డబ్బులు ఎక్కువ వేసుకోవచ్చు అని వాడాలి వచ్చిన. సరేనండి చేస్తాను, పెద్ద ఖర్చు కదని చెప్పి 2,000 తెచ్చి కట్టి మొత్తం తాయెత్తులు కట్టుకొని ఇంకా అందరికి చెప్పాడు, అరే ఏదైనా చిన్న శని ఉన్నాగా నా శని కూడా వదిలిపోయిందిరా, ఇప్పుడు మొత్తం నా తల మీద మొత్తం డబ్బులు వర్షమేరా, ఇంక పండగ చేసుకుందాం. ఎంత తెచ్చారా? 40. ఓకే ఇవాళ పెట్టేద్దాం, ఒక దెబ్బలో కొడితే నీకు సగం
అది ఇంకా రాలేదు, ఏం కాలేదు, ఇంకా అప్పుడే పెన్ను పేపర్ తీసుకొని, అరే నువ్వు ఇంత ఇచ్చావు కదా, నీకు ఇట్లా చేస్తే నీకు సగం, వాడికి సగం, వాడికి సగం, వాడికి సగం, వాడికి సగం, అందరం ఇంచుమించు ఒక 15 నుంచి 18 మంది లిస్ట్ అవుట్ చేసుకున్నారు. అరే నీకెంత రావాలి, నీకెంత రావాలి, నీకెంత రావాలి. హేమంత్ నువ్వు కూడా ఏమైనా ట్రై చేస్తావా? నాకు వద్దురా బాబు, నాకు వద్దురా, నన్ను వెళ్ళించవాకండి, మీ పని మీరు చూసుకోండి, నేను గమనిస్తూ ఉంటా ఏం జరిగిద్దో చెప్పా. వద్దు వద్దు దాని జోలు వెళ్ళవాకండి, మొదటి బాగానే ఉండిద్ది, తర్వాత ఇబ్బంది పెట్టిద్దిరా అని చెప్పాను. 40,000 పెట్టారు. ఆ రోజు ఏదో టీంకి జరుగుతుంది, 40,000 పెట్టారు. లాస్ట్లో నిజంగానే నేను అనుకున్నా, ఎందుకంటే వాడు అనుకున్నట్టే జరుగుతుంది. చివరి దశకు వచ్చింది మ్యాచ్. వాడు ఏ టీం అయితే విచిత్రంగా గెలిచిద్దని పెట్టాడో ఆ టీం గెలవబోతుంది. విచిత్రంగా ఆ టైంలో ఎవరో వేరే బ్యాట్స్మెన్ దిగాడు. వెంటనే దిగి 4-5 సిక్స్లు కొట్టాడు. వీళ్ళు గెలిచారు, 40,000 పోయినాయి, స్వాహా అయినాయి. వీళ్ళు వచ్చి అరే శని పోయిందా. పొద్దున్నే వచ్చారు. ఎంతమంది? ఆ 18 మంది వచ్చారు ప్రశాంతంగా. వచ్చి ఎరా శని పోయిందా? శని పోవటం కాదురా, మా డబ్బులు పోయినాయిరా, మా అమ్మ కొట్టిద్దిరా బాబు, మా నాన్న కొడతాడురా. మా స్నేహితుల జీవితంలోనే కాదు కానీ చాలామంది జీవితాలు జరిగినవి చాలా ఉన్నాయి. ఇంక తర్వాత మీరు ఊహించుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ న్యాయం జరిగింది. దేవుడి దేవుళ్ళు నేను బతికిపోయాను. కాలేజ్ అంటే అందరం యవనస్తులం, అందరికీ ఆ ఆలోచనలు ఉంటాయి. పద్దాకలు ఈ చదువులు, ఈ జాబులు ఇవన్నీ మన వల్ల అయ్యే పరిస్థితి కాదు. కొడితే మనం కూడా పెద్ద ఏమండి నిజంగానే అనిపించదండి. ఒకేసారి కొడితే లక్షలు వచ్చి మన ఇంట్లో పడాలనే ఆలోచన ఉండిద్దా లేదా? ఒక్కోసారి మీకు కళ్ళు వస్తాయా రావండి? విచిత్రంగా నేనే ఈ దేశానికి ప్రెసిడెంట్ని అయితే ఎలా ఉండిద్ది? ఈ దేశానికి నేనే ప్రెసిడెంట్ని అయితే ఎలా ఉండిద్ది? లేకపోతే కనీసం ఒక సీఎంని అయితే ఎలా ఉండిద్ది? ఈ రాష్ట్రానికి బాగుండిద్ది కదా. వాళ్ళకంటే నేనే పరిపాలన చక్కగా చేస్తాను. లేదు మరీ అంత ఊహించకూడదు. ఎమ్మెల్యే అయితే ఎలా ఉండిద్ది? ఏమండి అట్లా రకరకాల ఆలోచనలు మీకు వస్తాయా అండి? ఎవరికైనా వచ్చినాయా? నాకైతే చాలాసార్లు వచ్చినాయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి చాలామంది ఎలా దేవుని దగ్గరికి దేవుణ్ణి వెతుక్కుంటూ ఎందుకు వెళ్తున్నారంటే ఆహారం కోసం. ఆయన దగ్గరికి వెళ్తే ఆహారం దొరికిద్దని. పర్వాలేదు, ఆయన ఆహారం పెడతాడు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు భౌతికమైన ఆహారం కోసం చూడవాకండి, మీ ఆత్మకు బలంనిచ్చే ఆహారం కోసం మీరు చూడండి. వాక్యాన్ని వినండి, నేను చెప్పే మాటలు వినండి, వాటి మీద మీ ఆసక్తిని కనపరచండి. నేను ఏ రొట్టెలు ఇస్తాను, ఏమి ఇస్తానని చెప్పి దాని మీద ఆశ పెట్టుకోవకండి. మీకు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీకు ఆహారం అయితే తప్పనిసరిగా నేను ఇస్తాను. మీరు ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు? ఆ రొట్టెల కోసమే కదా మీరు వచ్చింది. మీరు వాటి మీద ఆలోచన పెట్టుకోవకండి. నేను చేసే కార్యాల మీద, వాటి మీద, వీటి మీద కాదు. మీ భౌతికమైన జీవితాల గురించి మీరు ఆలోచించవాకండి. మీ ఆత్మీయమైన జీవితాల గురించి మీరు ఆలోచించండి. సాతానుగాడు కొన్ని సందర్భాల్లో నీ ఆత్మీయమైన జీవితాన్ని మీద దాడి చేస్తూ ఉంటాడు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి. వాటిని జాగ్రత్తగా కాపాడాలంటే మీరు ఆత్మీయమైన ఆహారంతో బలం పొందాలి. భౌతికమైన ఆహారంతో మీకు బలం వచ్చినా పర్వాలేదు, బలం రాపోయినా పర్వాలేదు, కానీ మీ ఆత్మీయ జీవితం మాత్రం బలంగా ఉండాలి. మీరు బలహీనపడుతూ ఉన్నారు. భౌతికమైన జీవితం గురించి మీరు ఆలోచించవాకండి. ఆత్మీయమైన జీవితంలో బలంగా ఉండటానికి, ఆత్మీయ ఆహారం తినటానికి నా దగ్గరికి రండి, కానీ వేరే వాటిని ఆశించి రావాకండి. ఏ కాడికి దేవుణ్ణి ఎలా వెతికారు అంటే, దేవుడి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, దేవుడి దగ్గరికి వెళ్తే రొట్టెలు వస్తాయి, దేవుని దగ్గరికి వెళ్తే ఆహారం వచ్చింది, దేవుణ్ణి శోధించవచ్చు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టవచ్చు అనే ఆలోచనలే పెట్టుకున్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ఆత్మీయమైన ఆహారం తింటే నా ఆత్మకు బలం. దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనము దేవుణ్ణి వెతకటం కాదు, దేవుడు కూడా మనల్ని వెతుకుతున్నాడు. మనము దేవుణ్ణి ఎలాగైతే వెతుకుతున్నామో మనకంటే సీరియస్గా మన దేవుడు మనల్ని ఈరోజు కూడా వెతుకుతూనే ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చావు, ఏం ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి ఆయన నిన్ను వెతుకుతున్నాడు. సన్నిధికి వచ్చావు,
వాక్యం మీద నీ దృష్టి ఉందా, లేకపోతే పక్క వాటి మీద నీ దృష్టి ఉందా అనేది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన నిన్ను వెతుకుతున్నాడు, నువ్వు అర్థం చేసుకో. నా దేవుడు నిన్ను నిశ్చయంగా వెతుకుతున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను వెతుకుతున్నాడు, సమాజంలో ఉన్నప్పుడు వెతుకుతున్నాడు, 10 మంది ముందు ఉన్నప్పుడు వెతుకుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెతుకుతున్నాడు. ఏ విషయాల్లో వెతుకుతున్నాడు ఆయన? నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, నిజంగా దేవుని ఆరాధిస్తున్నావో లేదో అని చెప్పి ఆయన వెతుకుతున్నాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు కూడా నిన్ను గమనించుకుంటున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు. జ్ఞానముతో ఆయన ఎవరు వెతుకుతారో అని చెప్పి వారి కొరకు కూడా ఆయన వెతుకుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలామందిని దేవుడు వెతికాడండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా మందిని వెతికాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో అల్లాడుతూ ఉంటే అక్కడ ఎవరి కోసం వెతికాడు? వీళ్ళందరినీ బయటికి తీసుకొని రావాలంటే నాకు ఒక వ్యక్తి కావాలి. ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి దేవుడు వెతికితే దేవుడు కళ్ళ ముందు పడింది ఒకే ఒక్క వ్యక్తి అండి. ఇశ్రాయేలు సమూహం చాలా పెద్దది, చాలామంది ఉన్నారు. కానీ అందులో దేవుని కంటికి చక్కగా అన్ని దాటుకొని తీసుకురాగలిగిన శక్తి ఎవరికి ఉందయ్యా అని వెతికితే అది మోషేలో కనపడింది. ఏ అహరోన్ లేడా? వేరే వాళ్ళు లేరా? ఈరోజు కూడా మీలో కూడా చాలామందిని దేవుడు వెతుకుతున్నాడు. ఏ విషయంలో వెతుకుతున్నాడు? ఇందాక మీరు ఆరాధన చేశారు, ఆరాధన కూడా నిజంగా నన్ను ఎవరో ఆరాధిస్తున్నాడు అని చెప్పి దేవుడు వెతికాడు. ఎందుకని దైవజనుడు ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోండి, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించండి అని ఎందుకు అంటున్నాడంటే, ఆయన మీ ఆరాధన వినటమే కాదు, మిమ్మల్ని గమనిస్తున్నాడు. మనస్ఫూర్తిగా ఎవరు ఆరాధిస్తున్నారు, మనస్ఫూర్తిగా ఆయనకి ఎవరు దగ్గరగా ఉన్నారు, ఎవరు నిజముగా ఆయనకి ప్రార్థిస్తున్నారు అని చెప్పి దేవుడు వెతుకుతున్నాడు. ఎవరు నిజముగా మొరబెడుతున్నారని చెప్పి దేవుడు వెతుకుతున్నాడు. ఆ లేఖనం కూడా మనం చూద్దాం ఒకసారి. ఒక చిన్న లేఖనం చూద్దాం మనం. నిజముగా మనం మొరపెట్టేది కూడా నిజముగా ఆయన వెతుకుతూ ఉన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదాం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. చాలు ఏమంటున్నాడు ఇక్కడ? అద్భుతమైన మాట. ఇప్పుడు వారి మొర నిజముగా నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వారి మొర నిజముగా నా దగ్గరికి వచ్చింది. ఆయన వెతికాడు, నిజముగా నన్ను ఎవరు మొర పెడుతున్నాడు, ఎవరు నా దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు ప్రార్థిస్తున్నారు అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు. నువ్వు నటిస్తున్నావో, లేకపోతే నిజంగా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు నటిస్తున్నావో, నిజంగా ఆరాధన చేస్తున్నావో. ఈ రోజుల్లో చాలామంది బ్రతుకులు ఎలా అయిపోయినాయ్యా అంటే, నటన అనే ఒక దాన్ని ముందు పెట్టుకొని నటిస్తూనే ఉండిపోతున్నారు చాలామంది. ఇది చాలా వాస్తవం. భార్య దగ్గర భర్త నటిస్తూ ఉన్నాడు, భర్త దగ్గర భార్య నటిస్తూ ఉంది, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నటిస్తున్నారు, తల్లిదండ్రులు బిడ్డల దగ్గర నటిస్తున్నారు. నటన అయిపోయింది అందరి జీవితం. సాధారణంగా చెప్పాలంటే వాస్తవమా అవాస్తవమా అంటే ఇది అక్షరాల వాస్తవం. మేము ఎవరి దగ్గర నటించట్లేదు, పర్ఫెక్ట్గా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నిజముగా ఆరాధిస్తున్నారా అంటే లేదు, ఆరాధించట్లేదు. ఎందుకని? అయ్యా మా ఆరాధన తీసుకొని ఎందుకు బతిమలాడుతున్నాము అంటే, చాలామంది నిజముగా దేవుణ్ణి ఆరాధించట్లా, నిజముగా ఆయనకి మొర్ర పెట్టట్లేదు. కానీ ఇక్కడ దేవుడు నిర్గమాకాండంలో మోషేతో అంటున్నాడు, మోషే, ఇదిగో ఇశ్రాయేలులు ఇప్పుడు వారి మొర నిజముగా నా దగ్గరికి వచ్చింది. నేను గమనించానయ్యా, వారి మొర ఇప్పుడు నా దగ్గర నిజంగా వచ్చింది. దేవుడు వెతుక్కున్నాడు నిజముగా ఆయనకి ఎవరు మొరపెడుతున్నారు అని. నిజముగా నువ్వు ఆయనకి మొరపెట్టావా?
నా దేవుడు తప్పనిసరిగా నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా, ఉత్తరం ఇస్తాడు. తనకు నిజముగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఏమండి? తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్థుడైన సర్వోన్నతుడు. నువ్వు నిజంగా మొరపెట్టావు అంటే తప్పనిసరిగా ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఏం నటించావు అనుకో, ఏం కార్యం జరిగిద్ది? నువ్వు నిజముగా ఆయనకి మొరపెట్టావు అంటే దానికి అర్థం ఏంటంటే నీ జీవితంలో మేలు జరిగితే నువ్వు నిజంగా మొరపెట్టావని అర్థం. ఇంకా కార్యాలు జరగట్లేదంటే నువ్వు నిజంగా ఆయనకి మొరపెట్టట్లా. ఒకవేళ నేను నిజంగా ఆయనకి మొరపెడుతున్నా, నా కన్నీళ్ళు ఆయన ముందు పెడుతున్నాను. ఏమండి? నిజముగా మొరపెట్టే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నేను 2-3 సందర్భాల్లో చెప్పా. ఎవరి గురించి? హన్నా గురించి. ఆ మందిరంలో చాలామంది ఉంటారు. చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళు ఒకళ్ళ లేకపోతే 1000 మంది వస్తూ ఉంటారా? ఏమండి? చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అక్కడ అంతమంది ఉంటే దేవుడు హన్నా మొరని ఆలకించి, ఆమె కన్నీటితోటి ఏడ్చిన ప్రార్థన ఆలకించి అక్కడున్న దైవజనుని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇల్లయ్యా ఇల్లు, నా దాసరాలు ఏడుస్తుంది, సమాధానం ఇవ్వు. నువ్వు నిజంగా కన్నీరు కార్చి ప్రార్థన చేశావా? వేరేది ఆయన దగ్గర కోరుకోవాకు, ఆయన సహవాసాన్ని కోరుకో. ఆయన దగ్గర నుంచి ఎదుగుతున్నాడు. నా బిడ్డ నా సహవాసం కోరుకునిద్దా, లేకపోతే నా దగ్గర నుంచి వాళ్ళలాగా రొట్టె ముక్కలు ఆశించిద్దా? ఏమండి? ఆహారం కోసం, వస్త్రం కోసం, ధనం కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు. అది లోకస్తులకు కానీ మీకు లేదు. ఎందుకని పదే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఏమన్నాడు ఆయన? ఆకాశంలో పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మరి నిశ్చయముగా మిమ్మల్ని పోషించలేడా? కోయిలను చూడండి, ఏమండి? అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. పిచ్చుకలను చూడండి, కాకులను కూడా చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అని ఒకసారి కాదు, చాలా సందర్భాల్లో దేవుడు అన్నాడు. మీరు పదే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, లేనే లేదు. నిశ్చయముగా మిమ్మల్ని పోషిస్తాను అన్నాడు కదా, చాలామందికి వాగ్దానం చేశాడు కదా, మిమ్మల్ని ఆయన చేతుల మీద చిక్కుకున్నాడే, మీరు తడబడే సమయంలో కూడా మిమ్మల్ని జాగ్రత్త చేసుకుంటా ఉన్నాడే. మీకు అన్నం పెట్టుకోలేడా ఆయన? అన్నం పెట్టుకోగలుగుతాడా? పెట్టుకోలేడా? ఏదండి, ఏం మాట్లాడరా? పెట్టుకోలేడా ఆయన? ఆయనకి చేత కాదా? ఏమండి? భౌతికమైన తండ్రికి చేత కాకపోవచ్చేమో కానీ ఆత్మీయ తండ్రి మన దేవుడు, మన ఆత్మీయ భౌతికమైన దేవుడు, ఆత్మీయనికే కాదు భౌతికమైన దేవుడు మనకి నిత్యముగా ఆహారం పెడతాడు. ఆత్మీయమైన జీవితానికి పెడతాడు, భౌతికమైన జీవితానికి కూడా మన దేవుడు పెడతాడు. ఏ కాడికి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి అవి ఇవి అవసరమా? అవసరం లేదు. నువ్వు ఏ కలిగి ఉన్నావో, ఏ బాధలు, ఏ వ్యాధులు, ఎందుకంటే ఎప్పుడో నువ్వు కన్నీరు గార్చావు. నీ సమస్యలకు, శోధనలకి ఎప్పుడో నువ్వు కన్నీరు గార్చావు. ఏమండి? చాలామంది ఆలస్యం అవుతుందని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్న పాట రాసేటప్పుడు, ఏ పాట మారుతుంది నీ జీవితం రాసేటప్పుడు అన్న ఆలోచిస్తూ ఉన్నాడు, చరణం బాగుంది, పల్లవి బాగుంది, దీనికి ఏ చరణం పెడితే బాగుండు అని అన్న ఆలోచిస్తూ ఉన్నాడు. నేను
కూర్చొని ఆలోచిస్తూ ఈరోజు చాలామంది సమాధానం ఏమండి కార్యాలు అద్భుతాలు ఆలస్యం అవుతున్నాయి, దేవుడు జరిగించట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. దేవుడు జరిగిస్తాడు కదా, ఎందుకు వీళ్ళకి ఇంత బాధ, వేదన, దుఃఖము? ఆలోచించుకుంటా నాతో పాటు పక్కన అజయ్ పాస్టర్ గారు ఉన్నారు. అజయ్ పాస్టర్ గారితో ఉన్నా, అజయ్ అన్న నాకు బాగుంటే తీసుకుందాం, లేకపోతే లేదు. ఏమండి నాకు దేవుడు ఇచ్చాడు, ఏదో అనిపించింది, నోటికి వచ్చింది, పాడుతున్నాను, బాగుందా లేదా చెప్పండి అన్న. పడబ్బాయి చూద్దాం, విందాం, బాగుందంటే పెడదాం అబ్బాయి చూద్దాం. నేను ఆ చరణం మీద అక్కడ కూర్చున్నాను. నిజం చెప్పాలంటే నాకు పాట మొత్తంలో దేవుడు నాకు ఇచ్చిన చరణాల కన్నా కానీ అన్న రాశాడు ఒకే ఒక్క పదం దాంట్లో, అది నాకు చాలా ఇష్టం. ఆ పదం ప్రతిసారి దాన్ని నా మనసులో పెట్టుకుంటా ఉంటా. ఏది? మీకు కూడా బాగా తెలుసండి. ఆ పాటలో ఒక అద్భుతమైన పదం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూచెను నా దైవం, చేయునులే సాయం. నాకు ఆ పదం అంటే చాలా ఇష్టం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ నా దేవుడు చూశాడు, ఆలకించాడు. నువ్వు ఈదుతున్న ఎదురీతలని నా దేవుడు చూశాడు. ఎంత ఫ్లోటింగ్ వచ్చినా, నువ్వు ఎదురు ఈదాల్సి వచ్చిన ఎంత ఫ్లోటింగ్ అయితే వచ్చినా, ఇదిగో నా దేవుడు నీకు బలాన్ని, శక్తినిచ్చి, గుండె కోతలో ఉన్నావా భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈదుతున్నావు కదా, నా దేవుడు నీకు బలాన్ని ఇచ్చి ఇంకా ముందుకు సాగే శక్తినిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా. చాలామంది ఈరోజు బాధపడుతున్నారు, ఆలస్యం అవుతుందని. చూద్దాం. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా మలచును నా దైవం, విడవకు నీ ధైర్యం. ఏమండి పాడదామా? ఏమన్నా పాడదామా? వద్దులే బా, వాక్యం చెప్పి ముగించుకుని వెళ్ళిపోదాం అంటారా? ఎంతమంది పాడదామంటారు? దేవునికి మహిమ. ఆలస్యమయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆలస్యమయ్యిందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోధించకు. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా మలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నేను యేసయ్యా, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం. ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూచెను నా దైవం, చేయునులే సాయం. చూచెను నా దైవం, చేయునులే సాయం. హల్లెలూయా. ఏమండి నేను రాసింది కాదు కానీ నా దేవుడు నాకు ఇచ్చింది అంతే, ఇంకంత మించి ఇంకేం లేదు. ఏమండి పాట రావాలన్నా, పాట రాయాలన్నా ఈ మధ్య కొన్ని పాటలు కూడా రాశానండి. చూస్తున్న దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు ఎలాంటి పదాల మీద ఎలాంటి పాటలు అయితే విన్నారు, దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా మంచి మంచి పాటలు మీరు వినబోతున్నారు. హల్లెలూయా. మీరు ఆనందంగా ఉన్నారు, మా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఇంకెన్ని నెలరా మేము? మా వాళ్ళు ఒకసారి మీరు కొట్టండి, అవి ఆనందపడతా. నిజంగా ఆనందపడుతున్నారా?
చాలండి, ఆనందంగా ఉంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏదైనా కానీ దేవుడిస్తే పొందుకున్నదే కానీ మా అంతటా మా దగ్గర ఏమీ లేదు. ఏదైనా పొందుకున్నామంటే కేవలం ఆయన కృప, జీవితం కూడా ఆయన కృప, ప్రతిదీ ఆయన కృపలో అంకితమే. ఇంకా అందుకనే తాతయ్య గారు ఆ పాట రాస్తే ప్రతిసారి పాడుకుంటా ఉంటా. ఎవరు అంటే ఆనంద్ జీవ్ కుమార్ గారు అండి. నేను తాతయ్య అంటాలే ఆయన్ని. ఆయన రాసిన పాట పాడుతూ ఉంటా. ఇది నీవిచ్చిన జీవితం నా తండ్రి, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, 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 నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృప చేతనే నన్ను బలపరచితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం. పాడదాం. నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన ఆయన ఇచ్చిన జీవితం. పాడు. నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే మనకి ఈ జీవితం ఆయన ఇచ్చిందేనా? మరి ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన గురించి ఆలోచించకుండా రాంగాల్ని సోది పెట్టుకుంటావు ఎందుకు? డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపో. ఏందయ్యా ఈరోజు కొన్ని నీతో మాట్లాడదామని వచ్చా తండ్రి, నీ దగ్గరికి వచ్చా, ఈరోజు మాట్లాడుకుందాం పట్టు. నువ్వు నన్ను వెతుకుతున్నావయ్యా, నువ్వు నన్ను వెతుకుతున్నావు. నా హృదయ అంతరంగాలు నువ్వు వెతుకుతున్నావు తండ్రి. చాలా రోజులు వేరే వాటి మీద ఆలోచనలు పెట్టుకొని ఈరోజు నేను పెట్టుకోను తండ్రి. ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చా. గమనిస్తానే ఉంటా, మీరు ప్రార్థన చేసి కనీసం మందిరానికి రాగానే ముందు సమస్యలు శోధనలు కాదు కానీ కాసేపు ఆయనతో మాట్లాడుకోండి. అన్న నేను చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు అయ్యా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్న శోధన ఎన్ని చెప్పడు, ప్రశాంతంగా ఆయనతో మమేకం అవుతూ ఉంటాడు, ఆనందపడతా ఉంటాడు, పాటలు పాడుకుంటాడు. నా తండ్రి నువ్వు నా ఎదురు నన్ను గమనిస్తున్నావు కదా. ఏమండి నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసి ఆయన మనసును గెలుచుకున్నావా, నీకు ఒక టైటిల్ ఇస్తాడు. ఏ టైటిల్? దావీదుకి ఇచ్చాడు చూసావా? ఏమండి సమూయేలు ఎవరితో అంటాడు? సౌలుతో అంటాడు. దేవుడు తన చిత్తానుసారమైన మనసు గలవాన్ని దేవుడు కనుగొన్నాడంటే ఏంది? వెతుక్కున్నాడు ఆయన. ఎవరిని వెతుక్కున్నాడు? తన మనసును అర్థం చేసుకొని దేవుడి మనసును అర్థం చేసుకొని దేవుడికి కూడా మనసు ఉండిద్దా అంటే, నీకైనా కొంచెం మంచి మనసు ఉండిద్దో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం చాలా చాలా మంచి మనసు. ఆయన చాలా మంచి మనసు అయింది. నా మనసుకు తగిన మనిషిని నేను వెతుక్కున్నాను, నేను కనుగొన్నాను, నేను వెతికాను, ఆ వ్యక్తిని నేను కనుగొన్నాను, నాకు దొరికాడు. సమూయేలు వెళ్ళు. ఈ సౌలు నేను ఏదైతే చెప్పానో దానికి వ్యతిరేకమైన దిశలో అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏమండి ఎంతమంది దేవుడి మనసును గెలుచుకోవాలనుకుంటున్నారు? దేవుడికి మనసు ఉంది కదా, ఆ మనసును ఎంతమంది గెలుచుకోవాలనుకుంటున్నారు? ఏమండి దగ్గర ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తప్పకుండా మీరు ఎప్పుడూ ఆయన మనసును గెలిచేసుకున్నారండి. వాస్తవం ఇది. ఎప్పుడో మీరు ఆయన మనసును గెలుచుకున్నారు. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇంత అంత అని చెప్పలేను కానీ ప్రియుడు ప్రేయస్తో అంటున్నాడంట, నేను నిన్ను ఎంత ప్రేమిస్తాను తెలుసా?
నా మాటల్లో కూడా నేను చెప్పలేను. ఏమండి, వేస్ట్ మాటలు, ఆ మాటలు అసలు సెట్టుగా కూడా. ఏమండి, నేను ఎంత ప్రేమిస్తున్నా నేను చెప్పలేను అంటారు. పెళ్ళి చేసుకున్నాక బాధి పడేసి కొడతారు. ఏమండి, పడేసి కొడతారు. ఆమె ఆయన కొట్టిద్ది, ఆయన ఆమె కొడతారు, ఇద్దరు కొట్టుకుంటారు మంచిగా. ఏమైందిరా ఇంత ప్రేమ యాడికి వెళ్ళిపోయిందిరా, ఇంత ప్రేమ అన్నాడు గారా. సముద్రంతో పోల్చలేనంటావు ప్రేమని, ఆకాశంతో పోల్చలేనంటావు ప్రేమని, మాటలతో చెప్పలేనంటావు, ఎట్ట చూపించాలో అర్థం కావట్లేదు అంటావు, పిచ్చి పడుతుంది అంటావు. ఏమండి, పిచ్చి పడుతుంది నాకు నీ మీద ప్రేమ ఎలా చూపించాలో. ఓకే పెళ్లి చేసుకున్నాక ఆ పిచ్చితో నాకు పడేసి కొట్టేది. ఏమండి, అవునా కదా? ఇలాంటి ప్రేమ కదా ఆయన. ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ మాట ఎవరికైనా వర్తించిద్ది అంటే అది దేవుడు ఒక్కడికే ఆ మాట వర్తించిద్ది. హల్లెలూయా! దేవుడు ఒక్కడికే ఆ మాట వర్తించిద్ది. లైవ్లో ఉండే జూమ్లో చూసే వాళ్ళకు కూడా చెప్తున్నానండి, మిమ్మల్ని కూడా నా దేవుడు చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఆ మాట కేవలం మీకే చెల్లిద్ది. మీరు నమ్మవాకన్నా నేను చెప్తున్నా. ఫోన్ చేసి, నీకు తెలుసా ఈరోజు మొత్తం నీ ఫోటో చూస్తూనే ఉన్నా, అసలు ఎంతో చూడకపోతే నాకు నిమిషం కదా 6 నిమిషం కూడా నా వల్ల కావట్లేదు. ఈ మాటలు అస్సలు నమ్మవాకండి. నమ్మారా? దేవునికే స్తోత్రం. ఇంకా హల్లెలూయా. లేదు, ఆ అమ్మాయి అనిద్ది, నిజం చెప్పనా, నాకు కూడా ఏందో పొద్దునుంచి మా మమ్మీ ఏం పనులు చెప్పినా కానీ ఏంటి కిచెన్లోకి వెళ్ళి వాటిని వాష్ చేసేటప్పుడు కూడా నాకు నువ్వే గుర్తొస్తున్నావు. ఏం చేస్తున్నాడు, తిన్నాడా లేదా, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తూ ఉంటాడా? అంత సీన్ లేదు. వాడు వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో పిచ్చాపాట మీటింగులు పెట్టి వాడికి ఆమె గుర్తురాదు. ఫోన్ చేసినప్పుడు మరి చెప్పాలి కదా, నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావని. అండి, ఫోన్ చేయగానే నేను మొన్న ఒక వీడియో చూశానండి. చూసి చాలా నవ్వుకున్నా, ఆశ్చర్యపోయా. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు ఫోన్ చేసుకున్నారు. వీడు అన్నాడు, తిన్నావా అన్నాడు. లేదు, తినలేదు. నువ్వు తిన్నాకే నేను తింటా. అండి, నువ్వు తిన్నాకే నేను తింటా. మామూలుది కాదు ఈ అమ్మాయి. వాడికి ఆ మాట చెప్తూనే ప్లేట్లో నూడిల్స్ పెట్టుకొని తింటా ఉంది. వామ్మో వాయ్యో, ఎంత దుర్మార్గము. వీడు కూడా అంటున్నాడు, ఈ అమ్మాయి అంటుంది, నువ్వు తిన్నాకే నేను తింటాను అని చెప్పేసి అంటుంది. వాడు ఆల్రెడీ ఎప్పుడో తినేసి వచ్చాడు. అదేంటి, నువ్వు తిను ప్లీజ్, నువ్వు ఆల్రెడీ తగ్గిపోతున్నావు తెలుసా. ఏమండి, ఇది కాదు. అన్న పాడుతూ ఉంటారు చూసారా ఓ పాట, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. ఏందయ్యా ఆ పాట తెలుసా మీకు? ఎవరికైనా వచ్చా? సార్ నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే, నాకు పాట పూర్తి గుర్తులేదు, నాకు కోఆపరేట్ చేస్తే పాట పాడతా. ఇది నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా, నీ కొరకే తన ప్రాణము పెట్టిన చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి దానిగా మార్చిన యేసు రాజు గనుడే. కళ్ళెరుగని తెల్ల పౌరమా ఎగిరావా, కఠినమైన ఈ లోకపు పొగడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పొగడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పౌరమ పైకెగిరావా,
కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళ ఇరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఫోన్లు అట్ట వచ్చినాయి అనుకోండి, మీరు గుర్తుపెట్టుకుని ఆల్రెడీ వాళ్ళు తినేసి ఉంటారని గుర్తుపెట్టుకొని మీరు ప్రశాంతంగా తినండి. అడగవాకండి పొరపాటును కూడా, తిన్నావా లేదా అని. వాళ్ళకేం బ్రహ్మాండంగా తింటారు. ఈ అమ్మ ఎప్పుడు తినిద్దా లేదని ఆ తల్లిదండ్రుల ఆలోచన, ఆ పిచ్చోడు వాడున్నాడు వాడు ఆడ తిరుగుతాడు తిన్నాడో లేదని ఆ తల్లి పాప ఆలోచన. ఏమండి, నిజముగా నా దేవుడి ప్రేమ నేను కూడా చెప్పలేను. ఎందుకంటే బాధలో వ్యాధిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేటప్పుడు ఎవరు వచ్చారు? ఏమండి, ఒంటరిగా కూర్చొని ఏడ్చేటప్పుడు ఎవరైనా ఓదార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడిస్తే ఇంకా చూసి చూసి బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఏడుస్తుంటే దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడవాకు, నేను సహాయం చేస్తా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ నా దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నా బిడ్డ ఏడుస్తున్నావా? ఇదిగో నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. ఇదిగో నేను నిన్ను స్వస్థపరుస్తాను కదా, ఎందుకు బాధపడుతున్నావు? అందరూ ఒంటరి చేసి కరువైన వేళ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పాట, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. గుర్తొచ్చిద్దా రాదా ఈ పాట? ఎంతమంది గుర్తొచ్చిద్దండి? బాధపడుతూ ఏడుస్తామంటే ఎంతమంది? నాకైతే బ్రహ్మాండం గుర్తొచ్చిద్ది. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏడిస్తే మనకి ఓదార్పు ఉంది ఆయన దగ్గర. ఎవరు? నజరేయుడైన యేసు దగ్గరే మనకి ఆదరణ ఉంది, ఆదరణ ఉంది, ఆప్యాయత ఉంది, ఆప్యాయత, అనురాగం ఉంది, మమకారం ఉంది, మమకారం ఉంది. మన సమస్యలకు శోధనలకు ఒక సొల్యూషన్ ఉంది దేవుడి దగ్గర, దేవుడి దగ్గర. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ రాదు, కానీ ఏడుపై నీకు మిగిలిద్ది. ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి ఈ సమస్యతో బాధపడుతున్నా, ఈ శోధనతో బాధపడుతున్నా, ఈ ఇరుకుతో బాధపడుతున్నా, ఇబ్బందితో బాధపడుతున్నావంటే ఒక మంచి ప్లాన్, మంచి ఐడియా ఇస్తాడు ఆయన, మంచి ఆలోచన ఇస్తాడు. వెంటనే సమయంలో పంపించాడు, ఎల్లయ్య నా దాసురాలు ఏడుస్తుంది, నా దాసురాలు ఏడుస్తుంది, వెళ్ళు. వెళ్ళి అంతమంది ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా తాగావా నువ్వేమన్నా అంటే, లేదు నేను తాగలేదయ్యా, ఆయన సన్నిధిలో నా గుండెల్లో ఉన్న దుఃఖాన్నంతా ఆయన సన్నిధిలో పోస్తున్నానయ్యా, బాధపడవక్కమ్మా. ఇదిగో నువ్వు మరలా తిరిగి వచ్చేటప్పుడు ఇదిగో ఒక బిడ్డని వెంట పెట్టుకొని వస్తావమ్మా అని చెప్పాడు దైవజనుడు. ఎల్లు సమయలు. బిడ్డ ఏడుస్తుందయ్యా, నా బిడ్డ ఏడుస్తుంది, నేను ఏడిస్తే చూడలేను కదయ్యా. ఆయన ఏడిస్తే చూడని దేవుడు, పిలిస్తే వెంటనే వెంటనే మనుషులైనా ఫోన్ చేస్తే ఒక 10 నిమిషాలు పట్టిద్దా అంటారేమో, కానీ మన దేవుడు పిలిచిన వెంటనే రెడీ అంటాడు ఆయన. ఏమని? నేను పిలిస్తే పరుగున
విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నా ప్రార్థనే కాదు ఏమండి, మీ అందరి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు, ఆలకించునుగాక. కనుక నా దేవుడు గుర్తుపెట్టుకో, నా దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. దావీదును ఎలాగైతే వెతికాడు నిన్ను అలా వెతుకుతున్నాడు. మోషేను ఎలాగైతే వెతికాడు నిన్ను అలా వెతుకుతున్నాడు. అబ్రహామును ఎలాగైతే వెతికాడు నిన్ను అలా వెతుకుతున్నాడు. నోవాహును ఎలాగైతే వెతికాడో నిన్ను కూడా అలా వెతుకుతున్నాడు. భూప్రపంచం మీద చాలామంది వ్యక్తులు ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుడి చూపు ఎవరి వైపు వెళ్ళింది అయ్యా అంటే నోవాహు వైపు వెళ్ళింది, అబ్రహాం వైపు వెళ్ళింది, మోషే వైపు వెళ్ళింది, దావీదు వైపు వెళ్ళింది, సొలొమోను వైపు వెళ్ళింది, యోసేపు వైపు వెళ్ళింది. కానీ ఈరోజు దేవుడు భూప్రపంచం మీద వెతుకుతుంటే బాధగా ఉంది, ఎవరు కనపట్ల. దేవుడు వెతుకుతున్నాడు, స్టిల్ ఇప్పుడు కూడా నా దేవుడు వెతుకుతున్నాడు. నిజంగా ఆరాధించే వాళ్ళు ఎవరున్నారు? నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? నేనిచ్చే రొట్టె మొక్కల కోసం ఆశపడే వాళ్ళు కాదు, నా జీవాహారం కోసం ఆశపడే వాళ్ళు ఎవరున్నారని వెతుకుతున్నాడు నా దేవుడు. కనపడేదాకా వెతుకుతున్నాడు, కానీ ఉపయోగం లేదు. ఎవరున్నారు? ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే రొట్టె మొక్కల కోసమే ఆశపడుతున్నారు, కానీ ఆయన వాక్యము కోసం, ఆయన ప్రేమ కోసం ఏమండి దానికోసం ఎవరు చుట్టలా. అందుకనే వాళ్ళని నా దేవుడు ఇంకా చెప్పండి డైరెక్ట్ గద్దించాడు. మీరు రొట్టె ముక్కల కోసం ఎందుకు వస్తున్నారు? వాటి కోసం రావాల్సిన అవసరం లేదు, ఆత్మీయమైన ఆహారం కోసం రండి. ఈరోజు నేను ఆనందపడుతున్నానండి. ఈరోజు ఇక్కడికి నేను చెప్తా మా తండ్రి సన్నిధులు ఫుడ్ కోసం వాటి కోసం కాదు, కానీ ఇదిగో దైవజనుడి నోటి నుంచి వినపడే ఆత్మీయమైన ఆహారం కోసం వస్తున్నారు. ఆత్మీయమైన ఆహారం కోసం వస్తున్నారు, బలపడటానికి వస్తున్నారు, ఆత్మీయంగా భౌతికంగా బలపడటం కోసం వస్తున్నారు. కానీ కొన్నిసార్లు మాత్రం వెంటనే పరుగు తీస్తారండి. మీరు అన్ని ప్రార్థన చేస్తానే ఉంటాడో లేదో, ప్రార్థన అయిపోయిద్దో లేదో తెలియదు, వెంటనే వాళ్ళు వరుస కూర్చుంటారు. ఏమండి ముఖ్యంగా ఆ చివరి వాళ్ళు వరుస కూర్చుంటారు. మా పరుగు దివాకండమ్మా, అసలుకి మేము బయట చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మా వాళ్ళు చాలా మంచోళ్ళు, దైవజనుల మాట చాలా చక్కగా వింటారు. బ్రాంచ్ సంఘాల్లో కూడా చెప్పుకుంటున్నారు, మీరు మా మాట సరిగ్గా వింటలేదేమో కానీ మా మెయిన్ బ్రాంచ్లో మా వాళ్ళు అయితే బ్రహ్మాండంగా వింటారు మా మాట. చూసాములే మీ మెయిన్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళందరినీ బాగా. దైవజనుడు ఇంకా పరలోక ప్రార్థన అయిపోలేదు, ఆశీర్వాద ప్రార్థన అయిపోలేదు, అప్పుడే బంధువులు కూర్చున్నారు ఆడ. చూసాములే మేము అంటారు చెప్పి కొంతమంది అంటారు. పరుగు పోతుందండి. కొంతమంది ఆడ జెంట్స్, దేవుడి కృప ఏంటంటే మధ్యలో వాళ్ళు స్టడీగా ఉంటారు, కానీ ఆ మూల ఈ మూల మొత్తం నమ్మలేకపోతున్నానండి. అట్లా అయిపోయిందో లేదు వెంటనే వెళ్ళి బంధువులు కూర్చుంటారు. పరలోక ప్రార్థన అయిపోవాలి కదా, ఆశీర్వాద ప్రార్థన అయిపోవాలి కదా, 4 మాటలు దైవజనుడు చెప్పాలి కదా. కాబట్టి పరువు తీయకండి. ఆహారం కోసం కాదు, భౌతికమైన ఆహారం మీరు తెచ్చుకోగలుగుతారు, కానీ ఆత్మీయమైన ఆహారం నా దేవుడు మీకు ఇస్తున్నాడు కనుక దాని మీద మీ ఆశ కలిగి ఉండండి. వెతుకుతున్నాడు. ఎంతమంది ఉన్నారు రా ఈడ? ఆదివారం వచ్చింది ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేరే వాళ్ళ మీద కన్నేసే వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఆ అబ్బాయి మీద అమ్మాయి కన్నేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి మీద కన్నేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెతుకుతాడు నా దేవుడు, నిజంగా వెతుకుతాడు ఉన్నాడు కూడా. నువ్వు అనుకోవచ్చు, ఎక్కడ కూర్చున్నావు? ముందు కూర్చున్నావా, వెనకాల కూర్చున్నావా? పక్కనే కూర్చున్నా, సరిగ్గా చూడు. అవునా? ఎటు? ఈడు ఎంత టాలెంటెడ్ అంటే ఏమండి, పక్కన ఒక్కరు కనపడకుండా కళ్ళు అట్టు తిప్పుతారండి. నాకు చేత కావట్లేదు కానీ, మాకు చేత కావట్లేదు కానీ కళ్ళు కూడా కనపడ ఎట్ట తిప్పుతున్నారండి వాళ్ళు. చక్కగా పక్కన వాళ్ళు వీళ్ళు చూడకపోవచ్చు, ఇదిగో ఆయన చూస్తున్నాడు. ఎవరైనా? నా దేవుడు చూస్తున్నాడు.
ఎప్పుడు అడుగుతాడు? తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. పాడదమ్మా, భలే ఉండిద్ది. చూస్తున్నాడని ఒక్కసారి. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడయ్యా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. వెతుకుతున్నాడు దేవుడు, వెతుకుతున్నాడు. నువ్వు చేసే పనులన్నీ వెతుకుతున్నాడు. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడయ్యా. నువ్వు చేసే ప్రతి పనిని అడుగుతాడయ్యా. హల్లెలూయా. చీకట్లో చేశానని నన్నెవడు చూస్తాడని, చూసినా నాకేమని ఎవడేమి చేస్తాడని. విర్రవీగుతున్నావా నువ్వు, చెడ్డ పనులు చేస్తున్నావా? అమ్మా, విర్రవీగుతున్నావా నువ్వు? లైవ్లో నుంచి, జూమ్లో నుంచి, విర్రవీగుతున్నారా మీరు? చెడ్డ పనులు చేస్తున్నారా? చూస్తున్నాడమ్మా దేవుడు, చూస్తున్నాడయ్యా. తగిన కాలం మీ లెక్కలు తేలుస్తాడయ్యా. అందుకనే అవి మానుకొని జాగ్రత్త పడండి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాము. నా సన్నిధిని ఎవడైనా పాడు చేసిన ఎడల నేను వాడి జీవితాన్ని, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తా, పాడు చేస్తా అంటున్నాడు దేవుడు. నా సన్నిధిని ఎట్టుండాలి? మీరు జాగ్రత్తగా ఉండాలి. అనువనువు నేను ఉంటాను. పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి. పరిశుద్ధతలోకి రండి. పాపాన్ని విసర్జించండి. నా సన్నిధిని మీరు పాడు చేస్తే ఇదిగో మీ కుటుంబాన్ని నేను పాడు చేస్తా అంటున్నాడు దేవుడు. భయం ఎవరికి ఉంది? నన్నెవడు చేస్తాడు. మేమేం చేయకపోవచ్చు. మాకే ఇన్ని కెమెరాలు పెట్టినా ఎవరు దొరకట్లేదు మా కంటికి. ఏమండి, ఇన్ని కెమెరాలు పెట్టినా ఎవరు మా కంటికి దొరకట్లేదు. మరి ఆయన ఇప్పుడు మామూలుగా ఉన్నది ఎంత పిక్సెల్ అంటే నాకు తెలిసి అంత, ఐ థింక్ మేబీ ప్రస్తుతానికి ఫోన్లో 200 పిక్సెల్. కెమెరాల లెక్కలోకి వెళ్తే ఇంకా కొన్ని వందల్లో ఉండొచ్చు, వేలలో ఉండొచ్చు. కానీ ఆయన పిక్సెల్ ఎంత అంటే, నువ్వు చేసిన ప్రతి ఒక్కటి హెచ్డి క్వాలిటీ కాదు, ఇంకేం క్వాలిటీ ఉందో నాకు తెలీదు. పెద్ద క్వాలిటీలో 100, 200 క్వాలిటీలు వేసి చూపిస్తాడు. నువ్వేం చేసావు మొత్తం ముందు పెడతాడు. చెప్పమ్మా, మరి ఏమంటావు? మరి చెప్పావు కదా, నీ పక్కనే ఉన్నానని చెప్పావు కదా. నా సన్నిధిని నువ్వు దేనికి వాడుకుంటావు? పిచ్చి పిచ్చి పనులకు వాడుకుంటావా? లేదు. నా సన్నిధి నేనేం చెప్పా? లేఖనం సెలవిస్తుంది, నా సన్నిధిని ఎవడైనా పాడు చేసినాడల్లా నేను వాడిని పాడు చేస్తా అన్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఉన్నామని జాగ్రత్త పడదాం. ఆయన మనల్ని వెతుకుతున్నాడని జాగ్రత్త పడదాం. మన మాటల్ని ఆలకిస్తున్నాడని జాగ్రత్త పడదాం. మన కనులు ఎటువైపు చూస్తున్నాయో ఆయన ఆలోచిస్తున్నాడని జాగ్రత్త పడదాం. నువ్వు ఏమి అడుగుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో ఆయన ఆలోచిస్తున్నాడు, చూస్తున్నాడు. గర్భఫలం కోసం ఆలోచిస్తున్నావా? చూస్తున్నాడు నా దేవుడు. వేదనతో ఏడుస్తున్నావా? నా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు వీళ్ళు అన్న మాటల గురించి ఆలోచించి ఏడుస్తున్నావా? బాధపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు అవి కూడా చూస్తున్నాడు. తగిన కాలము, నిర్ణయ కాలం వచ్చినప్పుడు నా దేవుడు తప్పనిసరిగా నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. జరిగిస్తాడా? తప్పకుండా నా దేవుడు జరిగిస్తాడు. ఏమండి, ఒకరి జీవితంలో జరిగించి ఒకరి జీవితంలో జరిగించకపోవటానికి ఆయనలాగా మనలాగా మనిషి కాదు. ఆయన దేవుడు. ఆయనే మనకి ఆధారం, మనకి ఆయనే ఆశ్రయం. వేరే వాళ్ళు లేరు. ఆయన మనల్ని వెతుకుతున్నాడని గమనించండి. కనీసం కొంతమంది అయినా దేవుడికి దావీదులు కనపడతారే అని చెప్పి ఆశపడుతున్నా. కొంతమంది అయినా మోషేలు కనపడతారేమో ఆలోచిస్తున్నా. మోషేను కనుగొన్నాడు, మోషేను వెతికాడు, మోషే దొరికాడు. మోషేను అడ్డం పెట్టి ఐగుప్తు బానిసలుగా బతుకుతున్న ఇశ్రాయేలీయులను నడిపించి తీసుకొచ్చే వాళ్ళకి చేశాడు. విడిపించి తీసుకొచ్చే వాణ్ణి వెతికాడు, దొరికాడు, దేవుడు తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక మంచి రాజును వెతికాడు. సరైన పరిపాలన ఉండాలని దేవుడు వెతికాడు. దావీదు దొరికాడు. ఈరోజు ఆయన వెతుకుతున్నాడు.
ఏం వెతుకుతున్నాడో ఆలోచించుకో. నీ దగ్గర ఆయన ఏం కోరుకుంటున్నాడో, నిన్ను ఏ విషయంలో వెతుకుతున్నాడో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. కనుక ఆయన సన్నిధికి వస్తే వేరే వేరే వాటి గురించి ఆలోచించవాకు. ఆయనతో కొంత డిస్కషన్ చేయి. మాకు అన్న చెప్పింది అదే, ఎల్లంగానే అయ్యి చెప్పవాకండ్రా, ఏ పొద్దు అయ్యానో చెప్పేది. వెళ్ళి ఆయన ముందు కూర్చొని ఆయన్ని, నా తండ్రి ఇదిగో నిన్ను ఆరాధిస్తానయ్యా, నిన్ను సన్నుతిస్తానయ్యా, నిన్ను ప్రస్తుతిస్తాను నా తండ్రి, నాకు నువ్వు కావాలి, నువ్వు చాలయ్యా, నాకేమొద్దయ్యా. నేను బాధలో ఉన్న వేదనలో ఒక మాట చెప్పమంటారా? విలువైన ఒక అద్భుతమైన మాట. నువ్వు మోయలేనంత భారం నీ తల మీద ఉన్నప్పుడు కూడా నువ్వు వచ్చి ఆరాధన చేశావా, నిన్ను బట్టి మెచ్చుకొని నీ మీద ఉన్న భారాన్నంతా నా దేవుడు తొలగించి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు. మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలంటున్నాడు దేవుడు. ఆశీర్వాదానికి వారసులుగా చేయాలనుకుంటున్నాను. ఈరోజు వీళ్ళు వాళ్ళ వల్ల మాటల పడి బాధపడుతున్నావా? అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు. గర్భఫలం కోసం ఏడవాల్సిన అవసరం లేదు. అప్పుల కోసం ఏడవాల్సిన అవసరం లేదు. తెప్పల కోసం ఏడవాల్సిన అవసరం లేదు. నా దేవుడు అన్నీ ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నావు యెహోవా. ఏమండి అద్భుతమైన పాట, నాకు రాదులే, ఆయనకన్నీ తెలుసు. కనుక నా దేవుడు మీకు కూడా సహాయం చేయలాగున ఆయన సన్నిధిలో అనుకువగా, జాగ్రత్తగా, మెలకువగా గమనిస్తున్నాడు. నా దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. నీలో ఏం వెతుకుతున్నాడో గమనించుకో. నిన్ను దావీదు కంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నాడేమో ఆలోచించు. నిన్ను మోషే కంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నిన్ను వెతుకుతున్నాడేమో ఆలోచించు. ఏమండి, దేవుడికి దావీదు అవసరం చాలా ఉంది. దేవుడికి మోషే అవసరం చాలా ఉంది. దేవుడికి అబ్రహాం అవసరం చాలా ఉంది. దేవుడికి ఏమండి నోవహు అవసరం చాలా ఉంది. ఈరోజు దేవుడికి మీ అవసరం కూడా చాలా ఉంది. మీ అవసరం కూడా చాలా ఉంది దేవుడికి. మాతో దేవుడికి ఏం అవసరం ఉండిద్దన్నా? మాతో దేవుడికి ఏం పని ఉండిద్దన్నా? ఏమండి లైన్లో ఉన్నారా బాబు? ఇదంతా మనకి ఎందుకంటారా? ఇంకొన్ని మాటలు ఉండే చెప్పుకుందామా? ఇంతటితో మనం ముగించుకొని విశ్రాంతికి వెళ్ళిపోదాం. ఇంకా కమ్మగా ఇంటికి వెళ్తే చికెన్ మటన్ ఉండిద్ది. బాబు మమ్మల్ని వదిలిపెట్టయ్యా, తింటాం. 4 ముక్కలు చెప్పుకుందామా, లేకపోతే ఇంకా స్వస్థ అందామా? చెప్పుకుందాం. ఎంతమంది చెప్పుకుందాం అన్నా? అబ్బా బతికిచ్చారమ్మా, భయపడ్డా. హల్లెలూయా. ఏమండి, నీతో కూడా దేవుడికి అవసరం ఉంది, పని ఉంది నీతో. చిన్న పని కాదు, చాలా చాలా పెద్ద పని నీతో ఉంది దేవుడికి. నాతో దేవుడికి ఏం పని, నాతో దేవుడికి ఏం పని, నాతో ఏముంది అన్నావా? నాతో నీకెందుకయ్యా అన్నోడు చేతోనేమో ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఐగుప్తు బంధకం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడో కూర్చొని వీణ వాయించుకునేవాడిని తీసుకొచ్చి రాజును చేసి సరి అయిన పరిపాలన క్రమాన్ని దేవుడు చూపించాడు. దేవుడితో స్నేహాన్ని, రిలేషన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో అబ్రహాముని ఉద్దేశించి చూపించాడు దేవుడు. కనుక ఈరోజు నీతో దేవుడికి చాలా పని ఉంది. నా దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నీ మాటలు గమనిస్తున్నాడు, ప్రవర్తన గమనిస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు అనేది మాత్రం ఎప్పటికీ మర్చిపోవాకు. ఏ సమస్యలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా బాధపడాల్సిన అవసరం లేదు. తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నా దేవుడు తప్పనిసరిగా మీకు సమాధానాన్ని ఇచ్చి మీ జీవితంలో గొప్ప కార్యాలు నా దేవుడు చేస్తున్నాడు, చేయబోతున్నాడు అన్నప్పుడు చప్పట్లు కాదు, హల్లెలూయా అని నా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. తప్పకుండా నా దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. మోకాల మీద కొద్దాం. ఏమండి, నా దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడని మర్చిపోవకండి. వెతుకుతున్నాడు. మీలో ఆయనకి ఎవరున్నారో ఆయనకి బాగా తెలుసు. మాకు తెలియకపోవచ్చు, కానీ నా దేవుడికి తెలుసు. గనుక ఈ మాటలు ఆలకించి వెతుకుతున్నాడని దృష్టిలో పెట్టుకొని దేవుడి సన్నిధిని పాడు చేయాలనుకుంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త. నా సన్నిధిని పాడు చేసినడేలా నేను వారి కుటుంబాన్ని పాడు చేస్తా అన్నాడు దేవుడు. కనుక జాగ్రత్త. ఆయన సన్నిధిలో అబ్రహాముతో అంటాడు, నా సన్నిధిలో ఉండి, నా సన్నిధిలో నడుచుతూ నిందారహితంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన ముందున్నామన్న విషయాన్ని మర్చిపోవకండి. అందరం కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవించండి. దేవా, ఈరోజు నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడవుతాండి. నన్ను గమనిస్తున్నావు, నన్ను చూస్తున్నావు నా దేవా. ఇదిగో నాతో మాట్లాడు.
నాతో మాట్లాడావు నా తండ్రి. నువ్వు నన్ను వెతుకుతున్నావు నా దేవా. ఆ రోజు ఎలాగైతే దావీదుని వెతికావు, ఈ రోజు నన్ను కూడా వెతికావు, ఏర్పరచుకున్నావు, వెతికావు, నీ సన్నిధిలోకి తీసుకొని వచ్చావు నా తండ్రి అని అందరం ప్రార్థన చేద్దాం. దైవజనుడు ప్రార్థన చేస్తారు, అందరం ఏకీభవిద్దాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవైన మా దేవా, నీ కొందనాలు. నీ దాసుని నిలవబెట్టి ఈరోజు నాయన మాతో మాట్లాడుతున్న దేవుడవు నాయన, నీకు స్తోత్రాలయ. కృపతో సహాయము చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. నిన్ను వెంబడించిన వారు అనేకులు ప్రభువా. కొంతమంది నిన్ను విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. శాస్త్రులు పరిశీల వలే కాక నాయన, నీలో లోపాలు వెతుకుతూ తిరిగిన వారి వలే కాక నాయన, వారిలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నువ్వు విమర్శించావు. ఇదిగో వారు ఏమైపోతున్నారో కూడా వారిని చూసి అయ్యో అని బాధపడిన పరిస్థితులు ఉన్నాయి నాయన. ఇదిగో కొంతమంది అయితే నాయన నిన్ను ప్రభువా ఏదో ఆకలి తీర్చుకోవడానికి వెంబడించారు. కొంతమంది అయితే ప్రభువా నీ చిత్తము చేయడానికి వెంబడించారు. కొంతమంది అయితే ప్రభువా తమ ప్రాణములు కూడా నీ కొరకు ఇవ్వడానికి వెంబడించారని ఇదిగో నీ దాసుని ప్రభువా నిలవబెట్టి మాతో మాట్లాడి ఉండగా మేము నాయన నీ కొరకు నాయన సంపూర్ణ సమర్పణ కలిగిన వారమై నీ కొరకు నిన్ను వాడుకునే వారిగా కాక నాయన నీ కొరకు వాడబడే వారిగా, నీ కొరకు ఫలించే వారిగా, నీ చిత్తము చేసి నీకు సంతోషమును మిగిల్చేవారిగా మా బ్రతుకులు ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపించమని దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వెడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకొని ఈ కొడుకును మనం ఈ మొదటి సర్వీస్ని ముగించుకుందాం. తర్వాత సెకండ్ సర్వీస్కి రావాలనుకున్న వాళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు ఉండవచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు. ఇంకా అనేకులు వస్తూ ఉంటారు కనుక చెప్పబడిన మాటలు మర్చిపోవకండి, జాగ్రత్త. నా దేవుడు వెతుకుతున్నాడు అనేది మాత్రం ఎప్పటికీ మర్చిపోవకండి. మీకు అనిపించకపోవచ్చు నన్నెవడు వెతుకుతాడు అని చెప్పి, కానీ నా దేవుడు మిమ్మల్ని వెతుకుతున్నాడు అనేది మాత్రం మర్చిపోవకండి. కనుక అందరం కళ్ళు ముద్దాం, చివరి ప్రార్థన చేసుకుని మనం ఈ కొడికిని ముగించుకుందాం. మహాగణుడ, ప్రేమ స్వరూపి, నమ్మదైన దేవ, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. విత్తబడిన మాటలు నీ బిడ్డల గుండెల్లో నాటి ఫలింపచేయండి తండ్రి. నూరంతులుగా, నలుదంతులుగా ఫలింపచేయండి తండ్రి. నా దేవా, నిశ్చయముగా నువ్వు మమ్మల్ని వెతుకుతున్నావు తండ్రి. నా దేవా, మా దగ్గర నుంచి నీకు ఏమీ అవసరం లేదు, కానీ అయినా నువ్వు మమ్మల్ని వెతుకుతున్నావు అంటే మాలో నువ్వు ఏదో గమనించావు నా తండ్రి. మంచిదైతే నీ కొరకు వాడు తండ్రి, చెడ్డదైతే మాలోంచి తీసిపోయినా దేవా మాకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి. అలాగే లైవ్లో జూమ్లో ఉన్న వారిని కూడా పేరు పేరున ఆశీర్వదించండి, బలపరచండి, వాడుకోండి, సహాయం చేయండి. మమ్మల్ని సిలువజంత మరుగుపరిచి వాడుకోండి తండ్రి. నా దేవా, నీ బిడ్డలు తిరిగి గృహాలకు వెలుచుండగా క్షేమైన ప్రయాణాన్ని దయచేయండి. ఇటువంటి యాక్షన్స్, పెను ప్రమాదాలు జరగకుండా కాపాడండి. వారు తెచ్చుకున్న నూనెను కూడా నా తండ్రి నీ హస్తముతో తాకి నా దేవా ఆ నూనెను ఎక్కడ అప్లై చేసుకున్నా కానీ సంపూర్ణమైన స్వస్థత రావాలి నా తండ్రి. నీ బిడ్డల్ని సిలువజంత మరుగుపరిచి వాడుకొని సహాయం చేయండి, మాకు తోడుగా ఉండండి. యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు దైవమైన కృప, పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలం నిత్యంత పర్యంతం తోడే ఉండును గాక. ఆమేన్. ప్రభేశ్వరత్వమునకే జయం, ప్రభేశ్వరత్వమునకే జయం, ప్రభేశ్వరత్వమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.